నీకు ఒకవేళ ఈరోజు 2 కోట్లు ఇస్తే నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ఎక్కడైతే ప్లేస్లో ఉన్నావో అక్కడ నుంచి నువ్వు నా ప్లేస్కి రావాలి అని చెప్పేసి నేను చెప్తాను. రైట్? నువ్వేం చేస్తావు? బస్సు ఎక్కువ, ట్రైన్ ఎక్కువ, నడుచుకోనో, పరిగెట్టుకోనో, అదే లిఫ్ట్ అడుగో, టికెట్ లేకుండా ఎలాగైనా కూడా వచ్చేస్తావు. మన దగ్గర ఫైనాన్షియల్గా సిచ్యువేషన్స్ బాగున్నాయా? మన దగ్గర అన్నీ సూపర్గా ఉన్నాయా? లేవు. మన దగ్గర డబ్బులు ఏమీ లేవు, కానీ స్వరూపాన్ని ఇస్తా అన్నాడు. సో స్వరూపం దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి అని చెప్పి మనకి తెలుసు. సో మనం ఏం చేస్తాం? పరిగెట్టుకొని వచ్చేస్తాం. రియల్ లైఫ్లో కూడా ఇదే జరుగుతుంది. నువ్వు ఈరోజు కష్టపడు, అది జిమ్ కా, కాలేజ్ కా, జాబ్ కా, డబ్బుల కోసమా, దేనికైనా కూడా కష్టపడు. ఎంత కష్టపడతావంటే, నువ్వు కష్టపడిన దానికి చెక్ రెడీగా ఉంది అక్కడ. నీకు ఆ చెక్ రెడీగా దేవుడు రాసిపెట్టి ఉంచాడు. అరే నువ్వు కష్టపడితే, నువ్వు ఒక్క సంవత్సరం కష్టపడు, నీ ఒక్క సిచ్యువేషన్ కష్టపడు, నీకు డబ్బులు వస్తాయి, నీకు ఆ చెక్ వస్తుంది అని చెప్పి రెడీ కూర్చున్నాడు దేవుడు. కానీ మనకు అది కనబడదు, ఇక్కడ కనబడదు. అందుకే పరిగెట్టుకొని వచ్చేస్తాం ఇక్కడికి. రే జనాలు అత్తే అందరూ ఏం చేస్తున్నారు? సింపుల్గా పాత ఉంది చేసేస్తాం. సింపుల్గా ఏ పాత ఉండదు.